అప్పటి వరకు తిష్ట వేసుకుని ఉంటుందేమో, అప్పుడుకప్పుడు ఉంటుంది అన్నమాట. ముగింపు టైం వచ్చినాడికి ఎతరప్పటి వరకు ఉన్నదా? హల్లెలూయా. మనం దేనికి చోటు ఇచ్చినా దానికి చోటు అవ్వకూడదు. దేవుని మందిరానికి ముందుగానే మనము దేవుని సన్నిధి విషయంలో సిద్ధపాటు కలిగిన వారమై ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఎన్నో పనులు ఉంటాయి, ఎన్నో ప్రయాణాలు ఉంటాయి, చుట్టాలు వస్తారు. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, సామెతల గ్రంథంలో. ఏంటన్నమాట అంటే దేవుని మనం ఆజ్ఞను అనుసరించే వారంగా ఉండాలి. సామెతల గ్రంథంలో 6వ అధ్యాయంలో కామంలో ఒక మాట ఉంటుంది. ఆ మాటను మనం చూస్తే ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉంటుంది అన్నమాట. స్తోత్రం చెప్పండి. ఈనాడు మనుషులు అన్ని పాటిస్తారు తప్ప దేవుని వాక్యాన్ని పాటించరు, అనుసరించేవారుగా ఉండరు. స్తోత్రం చెప్పండి. మరి అనుసరించకపోతే, పాటించకపోతే వచ్చే నష్టం ఎవరికి? నిన్న ఒకడు ఆయనకి ఫోన్ చేసినవాడికి, ఎందుకంటే ఫోన్ చేశాను కొన్ని సందర్భాలను బట్టి ఫోన్ చేశాను. ఏం చేయమంటారండి, నాకు కాలు విరిగిపోయింది, ఎక్కడికి వెళ్ళట్లేదు, నేను ఇంటికాడ ఉంటున్నాను, బతకడమే కష్టంగా ఉంది అంటున్నాడు. స్తోత్రం చెప్పండి. దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసి దేవుని మాటకు లోపడుకోకుండా లోకము ఆశ కల్పించినప్పటికీ, లోకస్తులు లోకంలో ఉన్నవారు ఆశలు కల్పించినప్పటికీ మరి లోకం వైపుకి వెళ్ళిపోతే ఇప్పుడు కాలు ఇరిగిపోయింది, ఇరుగుని కాలు ఇరిగిపోయిందంట. స్తోత్రం చెప్పండి. ఏ కాలు ఇరిగిపోయిందంట? ఇరుగుని కాలే ఇరిగిపోయిందంట. హల్లెలూయా. మరి మనం అలా ఉండకూడదు. 107వ కీర్తనలో ఒక మాట ఉంటుంది. ఏముంటుందంటే 107వ కీర్తన మనం చూస్తే ఆ మాటను అక్కడ చూసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. 107వ కీర్తనలో ఆ సందర్భాన్ని మనం చూసినప్పుడు ఆ 10వ వచనంలో దేవుని ఆజ్ఞలకు లోబడక ఏమనుందమ్మా? 107వ కీర్తన 10వ వచనంలో దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున బాధ చేతను ఎనపకట్ల చేతను బాధింపబడిన వారై చీకటిలో మరణంధకారములో నివాసం చేయవారి హృదయములో ఆయన ఆయాసము చేత కృంగజేసి వారి కూలి ఉండగా సహాయకుడు లేకపోయాను. స్తోత్రం చెప్పండి. ఏం చేతేనంట? పాస్టర్ గారు అలాగే చెప్తాడు ఆయన. మరి పనులన్నీ ఎవరు చేస్తారు? లేకపోతే అంటే దేవుని సన్నిధి కన్నా, దేవుని ఆజ్ఞ కన్నా, దేవుని వాక్యానికన్నా నీ పనులు ఎక్కువ, నీ పెళ్ళిళ్ళు ఎక్కువ, నీ ఫంక్షన్లు ఎక్కువ, నీ షికారులు ఎక్కువ అంటావా? హల్లెలూయా. కొందరు దేనికి ప్రాముఖ్యత ఇస్తారంటే వాటికి ఎక్కువ ప్రాధాన్యత, సమయాన్ని ఇస్తారు. ఈ వారం వెళ్ళకపోతే నట్టమేంట్లే అన్న విధానం అనుకుంటాం మనం. అలాగనుకుంటాం వల్ల మనము దేవుని యొక్క ఆజ్ఞను ఏమవుతున్నామంటే చెప్పండి. హల్లెలూయా. త్రోసివేస్తున్నాం. ఎవరు ఆజ్ఞను త్రోసివేస్తున్నాము? దేవుని ఆజ్ఞను త్రోసివేస్తున్నాం. స్తోత్రం చెప్పండి. దేవుని ఆజ్ఞను మనం ఏం చేస్తున్నామంటే విసర్జించే వారముగా ఉన్నాం. ఇప్పుడు మన పిల్లలను కానీ, మన ఇంట్లో కానీ మనం ఏదైనా చెప్పినప్పుడు, ఏదైనా పని చేయమన్నప్పుడు చేయలేదనుకో, మనం చెప్పిన మాట వినలేదనుకో, మనకి ఎంత కోపం వస్తుందో ఒకసారి ఆలోచన చేయండి. మరి దేవుని విషయంలో మనం నిర్లక్ష్యం చేస్తే దేవునికి కోపం రాదా? చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు మనుషులు మనం కోపడ్డామనుకో, మన కోపం అంత మాత్రమే ఉంటుంది, కొంచెంసేపు చల్లారిపోతుంది. దేవుని కోపం ఎలా ఉంటుందంటే, దేవుని కోపడితే నిమిషం కోపడినా ఆయన కోపానికి మనము తాళలేము, ఆయన కోపానికి మనము నిలవలేము. స్తోత్రం చెప్పండి. అందుకు అన్నాడు ఆయన, వారు ఇలా ఉన్నాడు, దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించు బాధ చేతను ఎనపకట్ల చేతను బాధింపబడిన వారై చీకటిలోను మరణంధకారములోను నివాసం చేయవారు హృదయములోనంట ఆయన ఆయాసం చేతంట కృంగ చేస్తాడు. ఏమొస్తంట అమ్మా?
ఆయాసం చేత. ఆయాసం మొత్తం ఏం చేస్తారు మన వాళ్ళు? హాస్పిటల్కి వెళ్తారు. ఆయాసం మొత్తం ఏం చేస్తారు? మెడిసిన్ వాడతారు. ఏమ్మా అంటే కూర్చున్న కానీ లేకలేకపోతున్నానమ్మా, కూర్చున్న కానీ 2 అడుగులు కూడా వెళ్ళిపోతున్నానమ్మా, ఆవేశం వచ్చేస్తుందమ్మా, ఎందుకున్నా గుండెలు బరువు ఎక్కిపోతున్నాయమ్మా అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. స్తోత్రం చెప్పండి. నిజమే కదా. అందుకు 12వ వచనంలో అక్కడ మాటను మనం చూస్తే ఆ మాటను ఎంత కీరుగా ఉంది అక్కడ. ఆయన ఆయాసం చేత కృంగజేసును, వారు కూలి ఉండగా సహాయుడు లేకపోయిను. 13వ వచనంలో కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టి ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించును. స్తోత్రం చెప్పండి. నువ్వు ఎప్పుడైతే దేవుని తట్టు తిరుగుతావో, దేవునికి మొరపెట్టే వారిగా మనం ఉంటామో, గమనించండి, ఆయన మనల్ని ఏం చేస్తారంటే మన ఆపదలలో ఆయన మనల్ని విడిపించేవాడిగా ఉంటాడంట. స్తోత్రం చెప్పండి. ఎవరి తట్టు తిరగాలి? నిజమండి, దేవుని తట్టు మనం తిరగాలి. ఒకప్పుడు నేను దేవుని ఆజ్ఞ, దేవుని వాక్యం, దేవుని సన్నిధి ఎంత నిర్లక్ష్యం చేసేవాడిని అంటే, పెళ్ళుంటే పెళ్ళికి వెళ్ళిపోయేవాడిని, పనసనుంటే పనసనికి వెళ్ళిపోయేవాడిని, పని ఉంటే పనికి వెళ్ళిపోయేవాడిని, పని లేనప్పుడు, ఫంక్షన్ లేనప్పుడు, ఏమీ లేనప్పుడు మందిరానికి వెళ్తూ ఉండేవాడిని. స్తోత్రం చెప్పండి. మా నాన్నగారు కూడా ఆదివారం వస్తేనే ఏమిటి చూడంటే ఉడుపు, లేకపోతే ఆదివారం వచ్చినాడు కోత, ఆదివారం వచ్చినాడు గుట్లం కొట్టడం, ఆదివారం వచ్చినాడు మందు కొట్టడం, ఇదే పెట్టువాడు. నేను పరిపూర్ణంగా ఎన్ని ఇబ్బందులు పడతా ఉండేవాడు. నేను మారి దేవుని మందిరానికి వెళ్ళాలనుకున్నప్పుడు ఆదివారం పెట్టుకోవడం పెంట. మా నాన్నగారు, నాన్న ఆదివారం నేను రానంటే ఆ బలంగాను నా మీద కోప్పడుతూ ఉండేవాడు. స్తోత్రం చెప్పండి. నిజమే, ఆదివారం కోప్పడుతూ ఉన్నప్పుడు కోప్పడుతున్నాడు కదని చెప్పి, తప్పదు కదని చెప్పి ఆ పనికి వెళ్ళేవాడిని, ఆ చేనుకి మందు కొడతాను లేదా పని చేయడానికి వెళ్ళేవాడిని. కలిగిన నష్టం అంటే ఇంతంత కాదు. ఆ నష్టాన్ని నేను చూసినప్పుడు, ఆ నష్టాన్ని చూసినప్పటికి అప్పుడు మరింత కష్టమైపోయింది అన్నమాట. ఉన్న అప్పులను బట్టి, పరిస్థితులను బట్టి అప్పుడు ఒక నిబంధన చేసుకున్నాను. ఆదివారం పెళ్లికి వెళ్ళను, ఫంక్షన్కి వెళ్ళను, చచ్చిపోతే వెళ్ళను, తినడానికి వెళ్ళను, ఏ పని పెట్టుకుని ప్రభువా ఆదివారం నీ మందిరానికి వస్తాను ప్రభువా, ఈ వ్యవసాయాన్ని నువ్వు బాగు చేయను ఆయన అని చెప్పి ఉత్తి నీళ్లు ప్రార్థన చేసి ఆ నీళ్లు ఆ చేతి ఆ వ్యవసాయం మీద అలా జల్లుకుంటా, చుడిదరగా జల్లుకుంటా తిరిగి వచ్చేసి మళ్ళీ వ్యవసాయం గడికి వెళ్ళలేదు. స్తోత్రం చెప్పండి. నిజము. మరి బంగారం పడినట్టుగా 47 బత్తాల గడికి పండేసింది. ఆ దినం మొదలుకు నీ దినం వరకు కూడా దేవుడు నాకు ఇచ్చిన ఆజ్ఞను బట్టి, దేవునితో నేను చేసుకున్న నిబంధనను బట్టి, తీర్మానాన్ని బట్టి గమనించండి, అనేక చర్చలకు వెళ్ళేవాడు అనమాట. అనేక చర్చలకు, ఆ చర్చకి వెళ్తే అలగంటేసేవారు, ఈ చర్చకి వెళ్తే ఇలగంటేసేవారు, రానిచ్చేవారు కాదు నన్ను. స్తోత్రం చెప్పండి. మనకి ఇంకా మందిరం ఉంది, పాస్టర్ గారు ఉన్నారు, చక్కగా అందరూ ఉన్నారు, మన ప్రార్థన చేయ వాళ్ళు ఉన్నారు. కానీ మన మందిరానికి దగ్గరగా, మందిర సమీపంలో ఉన్న మందిరానికి వెళ్ళడానికి మనకి పనులు, ప్రయాణాలు అన్ని యాగాడు కోల్తలేదు. ఒరే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కూర్చోవాలి మీరు, పిల్లలు అల్లరి చేయకూడదు. శుక్రవారం ఇక్కడ జరుగుతూ ఉంటుంది. శుక్రవారం వెళ్తుంటే నువ్వు బాగా పాడుతున్నావు కదా అని చెప్పి ఎదురుగుండా పెట్టి పాటలు పాడమన్నారు. పాడుతూ మొదలు పెట్టి జనమందరూ ఇంకా చూస్తున్నారని చెప్పి ఒక రోజున మౌతించి బయటికి వెళ్ళేశారు. మల్లవారం వెళ్ళి అడిగారు, అబ్బాయి లేదు మీకు మీలాంటి ఇవ్వద్దు అన్నారు. అయ్యగారు అన్నారు, అమ్మా అలా కాదండి ఒక పాట. అబ్బాయి లేదు, వస్తే కూర్చో, లేకపోతే లేదు. ఆ శుక్రవారం ఆ ప్రార్థనకి వెళ్ళినప్పుడు ఆల్గంటేసారు. మా చిక్కాల్లో ఆ చర్చిలోకి వెళ్తే ఆల్గంటేసారు, ఇంకో చోటకి వెళ్తే ఇంకొకరు గంటేసి రానిచ్చేవారు కాదు. ఏం చేయాలి? బైబిల్ పెట్టుకుని రోడ్లంట తిరుగుతూ ఉండవు అని. ఎందుకంటే తీర్మానం చేసుకున్నాను మందిరానికి వెళ్ళాలి ఆదివారం. హల్లెలూయా. దేవుడు వదిలిపెట్టేశాడా? వదిలిపెట్టలేదు. ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి తీసుకొచ్చాడో. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజమే. ఎందుకంటే మనము దేవుడిని ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో, ఒక మాట ఉంది ఎబ్రీ పత్రికలో ఈరోజు చదువుకున్నాం, 1వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట చూడండి. ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయము ఆ మాటను చూద్దాం, 9వ వచనాన్ని చూద్దాం. చూడండి, ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఆ మాటను మనం చూస్తే, నీవు నీతిని ప్రేమించితివి,
దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీతోటి వారి కన్నా నిన్ను హెచ్చించినట్లు ఆనంద తైలముతో నిన్ను అభిషేకించెను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమి చేశాడంట? నువ్వు నీతిని ప్రేమించి ఉన్నావు కనుక, అంటే దేవుని ఆజ్ఞను, ఏమంటే దేవుని ఆజ్ఞను నువ్వు అనుసరించేవా. నీతి అంటే ఏంటో తెలుసా? మన బాప్తిజం పొందుకుని రక్షించబడినప్పుడు సేవకుడు అడుగుతాడు, ఏ సేవకుడైనా, విశ్వాసం ఒకటైనా నమ్ముతున్నావమ్మా? అవును నమ్ముతున్నానండి. బాప్తిజం ఒకటైనా నమ్ముతున్నావమ్మా? నమ్ముతున్నానండి.